హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఆహ్, సిబ్లింగ్స్ ఉండడం మంచిదా? కాదా? దాంట్లో వాళ్ళు ఉంటే ఏంటి? ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి అన్న విషయం గురించి మనం మటికి మాట్లాడుకుందాం. అంటే బ్రదర్సు, సిస్టర్స్ ఉంటే అదొక రకమైన వాళ్ళలో మటికి అనుభూతి ఉంటుంది. వాళ్ళు సిబ్లింగ్స్ ఉండడం వల్ల షేరింగ్ ఉంటుంది. అంటే టు షేర్ థింగ్స్. ఇప్పుడు ఒకే టాయ్ ఉందనుకోండి. సో, ఆ ఒక్క టాయ్‌తో ఇద్దరు మటికి ఎట్లా మటికి ఆడుకోవాలి. సో, ఒకళ్ళు కొంతసేపు ఆడుకుంటారు. మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకా కొంతసేపు మటికి ఆడుకుంటారు. సో, అట్లాగా ఏంటంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ షేరింగు, కేరింగు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సిబ్లింగ్స్‌లో ఏంటంటే వాళ్ళలో కొన్ని చిన్న చిన్న మటికి గొడవలు కూడా అవుతూ ఉంటాయి. ఆ గొడవల్ని ఎలాగా రిజాల్వ్ చేసుకోవాలనేది కూడా ఒక టైప్ ఆఫ్ స్కిల్ అనమాట. సో, ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు ఒకళ్ళు మటికి మాట్లాడుకుంటారు. చిన్న చిన్న మటికి గొడవలవుతాయి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు రిజాల్వ్ అయితే మటికి చేసుకుంటారు. సో, దాంతో ఏంటంటే ఒక రకమైనగా కొద్దిగా మటికి పేషెన్స్ కూడా వస్తది. అండ్ వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఒక రకమైన మటికి పేషెన్స్, ఎంపతి అండ్ ఒక లవ్ అండ్ అఫెక్షన్ కూడా ఉంటుంది. సో, బాండింగ్ అన్నది కొద్దిగా బాగా ఉంటుందన్నమాట. సో, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నారంటే ఒకళ్ళు మటికి హెల్ప్ చేసుకుంటారు. సో, పెద్ద పిల్లాడేమో చిన్న పిల్లాడికి కొద్దిగా ఇది మటికి హోమ్ వర్క్‌లో గానీ, ఆర్ సమ్ అదర్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో గానీ, తనకి మటికి తోడుగా ఉంటాడు. సో, అలాగా ఏంటంటే ఆహ్, హెల్పింగ్ అంటే మెంటరింగ్ అంటారు. అంటే మినీ పేరెంట్ లాగా. ఒక ఓల్డర్ చైల్డ్ ఏమో యంగర్ చైల్డ్‌కి ఒక టైప్ ఆఫ్ మెంటర్, ఒక మినీ పేరెంట్ లాగా అవుతాడు. సో, హీ విల్ టీచ్ దెమ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ నాట్ రైట్ అండ్ హీ విల్ గైడ్ దెమ్. సో, అలాగా కొద్దిగా అంటే ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే అదొక రకమైనంగా మటికి అడ్వాంటేజ్ ఉంటది. దాంతో కొన్ని రకమైనంగా మటికి సోషల్ స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయి. అండ్ వాళ్ళలో ఆహ్, ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మనుషుల మధ్య ఎలాగ మనం మటికి పెరగాలి, ఎలాగ బ్రతకాలి, ఎట్లాగా కమ్యూనికేట్ చేయాలి అన్న విషయాల మీద కూడా వాళ్ళకి ఒక రకంగా ఎక్స్‌పీరియన్స్ వస్తుందన్నమాట. సో, పిల్లలున్నారు అంటే ఒకళ్ళు ఎలాగా మటికి కమ్యూనికేట్ చేసుకోవాలో ఆ విధంగా అయినా ఆ పరమైన మటికి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఫ్యూచర్ లైఫ్‌లో చాలా ఇంపార్టెంటు. సో, ఇలాగ వీళ్ళు పిల్లలు మటికి గొడవలు పడుతూ, ఆడుతూ, పాడుతూ గొడవలు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన మటికి బాండేజ్ వచ్చేస్తుంది. ఈ బాండేజ్ అన్నది లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే ఇది చిన్నప్పటితో అయిపోదు. పెద్దయ్యాక కూడా ఒకళ్ళు వాళ్ళు మటికి షేర్ చేసుకుంటారు. ఒకళ్ళ బాధని ఒకళ్ళు మటికి అర్థం చేసుకుంటారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్‌కి వస్తూ ఉంటారు. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళ మటికి ఆప్యాయంగా వాళ్ళు మటికి చూసుకుంటూ ఉంటారు. సో, దాంతో ఏంటంటే అది ఒక ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అయిపోతుంది. అది లైఫ్ లాంగ్ ఆ ఫ్యామిలీ మటికి బాండింగ్ ఉంటుందన్నమాట. అదే సింగిల్ చైల్డ్ ఉన్న మటికి ఫ్యామిలీలో పేరెంట్సే కంప్లీట్ అటెన్షన్ ఇస్తారు. అటెన్షన్ ఇవ్వడం వల్ల కూడా పిల్లలకి మటికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేరెంట్స్ అయితే యూజువల్‌గా సింగిల్ చైల్డ్‌కే వాళ్ళు మటికి ఆప్ట్ అయితే మటికి చేస్తుంటారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ గానీ ఆర్ లేకపోతే హౌస్ చిన్నగా ఉండడం వల్ల గానీ ఆర్ వాళ్ళలో మటికి టైమ్స్ ఎక్కువగా మటికి అడిక్వేట్‌గా ఇద్దరు పిల్లలకి మనం మటికి కేటాయించలేము అన్న వాళ్ళకి ఒపీనియన్ ఉంటే వాళ్ళు ఒకే చైల్డ్‌కి మటికి వెళ్ళొచ్చు. సో, ఒకే చైల్డ్‌లో ఉన్నా సరే ఆ పేరెంట్స్ ఎంత టైం ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో, పేరెంట్సే ఇలాంటివన్నీ ఈ సోషల్ స్కిల్స్ అన్నీ వాళ్ళకి మటికి చెప్పి వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి వాళ్ళతో వాళ్ళని వాళ్ళకి అన్నీ మటికి నేర్పించి ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా వాళ్ళని పెట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజర్‌కి వాళ్ళు మటికి పిల్లల్ని ఎక్స్‌పోజ్ అయితే మటికి చేస్తూ ఉంటే
అలాంటి సింగిల్ చిల్డ్రన్ కూడా వాళ్ళు కూడా బాగా బయటకొస్తారు. కానీ ఒకవేళ పేరెంట్స్ గానీ, టైం గానీ ఎక్కువ గానీ టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళలో అలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటదనమాట. సో, సింగిల్ చైల్డ్ ఉన్నా సరే ఆర్ మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నా సిబ్లింగ్స్ ఉండడం వల్ల డెఫినెట్‌గా అది ఒక రకమైన గ్రేట్ అడ్వాంటేజ్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. బట్ ఇట్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్షనేట్ ఎన్వైర్న్‌మెంట్ మాట. ఒక రకమైన ఆప్యాయంగా ఒకళ్ళు మటికి చిన్న గొడవలైనా సరే ఒకళ్ళు మటికి అర్థం చేసుకొని పేరెంట్స్ వాళ్ళకి ఒక రకంగా గైడెన్స్ ఇస్తూ ఒకళ్ళు ఎలాగ బిహేవ్ చేయాలి అంటే కంపారిజన్స్ అయితే మటికి చేయకూడదు. అంటే నువ్వు మంచోడివి, నువ్వు అంత మంచోడు కాదు. ఈయనకి మంచి మార్కులొచ్చాయి, ఈయనకి మంచి మార్క్స్ మటికి రాలేదు. ఇట్లాంటి మటికి కంపారిజన్స్ లేకుండా అందరి పిల్లల్ని ఈక్వల్‌గా చూసుకొని, ఈక్వల్‌గా వాళ్ళకి మటికి కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే ఈ సిబ్లింగ్ ఉన్న పిల్లలు ఉన్న చిల్డ్రన్ వాళ్ళు బాగా బయటకొస్తారు. సింగిల్ చైల్డ్ ఉన్నా సరే పెద్ద ఇబ్బంది అయితే కాదు. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ పేరెంట్స్ ఎక్కువగా టైం అయితే వాళ్ళతో మటుకి స్పెండ్ చేయాలి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అర్థమవుతది. ఈ సోషల్ ఎన్వైర్న్మెంట్ అనేది వాళ్ళకి మటుకి బాగా మటుకి అర్థమవుతది. అండ్ వాళ్ళు లైఫ్‌లో వాళ్ళు ఎట్లాంటి సిట్యుయేషన్ కూడా వాళ్ళు డీల్ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడుతది. థ్యాంక్ యూ. జీబీఎస్ అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. జీబీఎస్ అన్నది ఒక న్యూరలాజికల్ ప్రాబ్లమ్. జీబీఎస్ అన్నది ఒకటి ఇన్ఫెక్షన్ కాదు. అంటే ఒక వైరస్ వల్ల గానీ, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటువ్యాధి అని కాదు. ఇది ఒక ఇమ్యూనిటీతో కూడుకున్న మటికి ప్రాబ్లమ్ మాట. అంటే ఒక వైరస్సో, బ్యాక్టీరియావో బాడీలో ఎంటర్ అవ్వాక ప్రతి మనిషిలోని ఏంటంటే ఒక ఇమ్యూనిటీ అన్నది వాళ్ళలో వస్తది.